రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కరెంటు కోతలతో ఆటంకాలు సృష్టిస్తే చర్యలుంటాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యాక్టరీ వ్యర్థాల శుద్ధి కోసం సీఈటీపీ ప్లాంట్ ఏర్పాటు గర్వంగా ఉందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కరెంటు కోతలతో ఆటంకాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత సర్కార్ కంటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్న బట్టి విక్రమార్క సమ్మర్ దృష్ట్యా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నామన్నారు. జీరో బిల్లులు ఇస్తున్నట్లు చెప్పారు. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అంటే జీరో బిల్లు ఇస్తున్నాం. వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంపూర్ణంగా వాళ్ళకి ఒకటేసారి చెక్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు 12వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ పెట్టి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ బస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సిబ్బందికి 21% ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పెరిగిన పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నారు పొన్నం. ప్రభుత్వ నిర్ణయంతో ఏటా 418 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు. ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి 2015లో 16% జీరో, దాన్ని 21% మరి ఫిట్మెంట్ గా దాని యొక్క ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక భారంగా దాదాపు 35 కోట్ల పైన పర్ మంత్ భారం పడతా ఉంది. ఉదాహరణకు పర్ ఇయర్ 418 కోట్ల భారం పడతా ఉందంటే మేము ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఏసీ కమిటీ విచారణ కొనసాగుతోందన్నారు. ప్రత్యేక కమిటీ కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. 94,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో దారుణంగా నష్టం జరిగిందన్నారు మంత్రి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఉత్తమ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హైదరాబాద్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకి ఏమి సమాచారం కావాలన్నా ఇవ్వమని స్పష్టమైన ఆదేశాలు నేను ఇవ్వడం జరిగింది. ఏమైనా కాగితాలు ఏముంటే ఇవ్వండి, లేకుంటే లేవని చెప్పండి అని చెప్పడం జరిగింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న శ్రీధర్ బాబు రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. సూసైడ్ చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు మంత్రి. మనం విద్యార్థులను చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద స్కూల్లో చదువుతూ ఉంటాం. చిన్న ఆపద వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాం. ఈరోజు చనిపోయిన తర్వాత ఏం చేయొచ్చు అని మనం ముందు పెడతాం. చనిపోక ముందు ఏం చేయాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు పెట్టుబడి సహాయం కేంద్రంగా సరిపోతలేదు. దానికి సంబంధించి మా ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సరికొత్త టెక్నాలజీతో సీఈటీపీ ప్లాంట్ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారం పారిశ్రామిక వాడలో స్పీకర్ ప్రసాద్, మంత్రి కొండ సురేఖతో కలిసి పర్యటించారు దామోదర. రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ వేస్టేజ్ ప్లాంట్ ను ప్రారంభించారు. సీఈటీపీ ప్లాంట్ కోసం 104 కోట్ల రూపాయలు వ్యయం కాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 25 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. ఫార్మసీ, కెమికల్ రంగానికి సంబంధించి 60 సంస్థలు ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ, కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ, ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము, ఈ వేస్టేజ్ని ట్రీట్మెంట్ ద్వారా 50% మళ్ళీ నీరు వారికి అందియడము, ఇవన్నీ చక్కటి నిర్ణయాలు, మంచి ఆలోచన. త్వరలో కాళేశ్వరం ప్యాకేజీ 21, 22 ద్వారా కామారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల బిల్డింగ్ ను కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ ను 9కి పెంచామన్నారు. సీఎం సహకారంతో కామారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు షబ్బీర్ అలీ. ఇంకా అదనపు మన డయాలసిస్ పేషెంట్స్ ఇప్పటికే 5 ఉండే, ఇంకా కొత్త 4 డయాలసిస్ సెంటర్స్కు కూడా 4 బెడ్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకా దీన్ని టోటల్గా హాస్పిటల్ అక్కడ 20 ఎకరాల ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది.
త్వరలో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చూస్తాను. 11న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. సీఎం టూర్ పై ఐటీడీఏ పీఓ, జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా. సోమవారం ఉదయం సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి భద్రాచలంలో పర్యటించనున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దర్శనానంతరం మిథిలా స్టేడియంలో జిల్లా అధికారులతో సీఎం సమీక్ష జరపనున్నారు.